నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఈరోజు నిరుద్యోగ సమస్యపై మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు, జర్నలిస్టు, నా మిత్రుడు పల్లె రవితో మాట్లాడదాం. ఈరోజు స్టూడియోలో ఉన్నారు ఆయన. నమస్తే రవి. నమస్తే రమణ గారు. ఈ నిరుద్యోగ సమస్య మీద ఈ మధ్య బీఆర్ఎస్ నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, ప్రదర్శనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా మద్దతు తెలుపుతుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగం ఎక్కువైపోయింది, ఉద్యోగాలు ఇవ్వట్లేదని రేవంత్ రెడ్డి కూడా ఇదే పని చేశాడు. రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులను కలిశాడు. రాహుల్ గాంధీ వచ్చాడు, గాంధీనగర్ వచ్చాడు, వాళ్ళని కలిశాడు. అశోక్ నగర్లో వాళ్ళని కలిశాడు. కానీ మళ్ళీ సేమ్ పరిస్థితి. నిరుద్యోగులు ఒక రకంగా ఎన్నికల ప్రచారం చేశారు రాహుల్ గాంధీ, మన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డిని గెలిపించడానికి. మళ్ళీ అదే నిరుద్యోగులు ఇవాళ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడే పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? రమణ గారు, ముందుగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నది అబద్ధం. వాస్తవంగా 2,34,000 ఉద్యోగాల్ని గుర్తించింది, భర్తీ చేయడానికి నిర్ణయించింది. అందులో 2,04,000 ఉద్యోగాలకి నియామక ప్రక్రియ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చింది. ఆ 2,04,000లో 1,69,000 ఉద్యోగాల నియామక ప్రక్రియ 100% పూర్తి అయిపోయింది. వాళ్ళందరూ ఉద్యోగాల్లో చేరిండ్రు. ఆ 1,69,000లో సగం మంది ఒక దఫా ప్రమోషన్లు కూడా తీసుకున్నారు. అదొక. ఇంకా 34,000 ఉద్యోగాలు మాత్రము నోటిఫికేషన్స్, రిటన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కానీ, కొంత చిన్న చిన్న లీగల్ ఇష్యూస్ కారణంగా కానీ కొంత టైం ఆలోగా ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్లలో అధికారం మార్పిడి జరిగింది. ఆ తర్వాత దానికి వెంటనే ఎలక్షన్ కోడ్ 1 అయిపోగానే ఆలోగానే ఎలక్షన్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కంప్లీట్ అయ్యి 30,000 ఉద్యోగాలు పూర్తయింది. వాటిని రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వెరీ నెక్స్ట్ డే నుంచి అప్పుడు భర్తీ ప్రక్రియ జరుగుతున్నటువంటి దానికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చింది తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వాస్తవంగా ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 10,000 మాత్రమే. 60,000 కాక 30,000 బీఆర్ఎస్ 30 కాదు 60,000. ఓకే, 60 అప్పటికే 1,32,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం చేస్తే 1,69,000 కంప్లీట్ ప్రాసెస్ పూర్తి అయింది. ఒక 34,000కి సంబంధించినటువంటిది ఏమో రిటర్న్ ఎగ్జామ్స్, నోటిఫికేషన్స్, రిటర్న్ ఎగ్జామ్స్, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అంత ప్రాసెస్ దాదాపు 80% 90% ప్రాసెస్ అయిపోయింది. కొంత టెక్నికల్ ప్రాసెస్, కొంత లీగల్ ఇష్యూస్ తోటి ఆ ఎలక్షన్ కోడ్ అవన్నీ ఉన్నది కదా, అయిపోగానే కంప్లీట్ అయింది. అవే ఇంకొక 30,000 ఉద్యోగాలకు సంబంధించిన మాత్రం నోటిఫికేషను ఇచ్చి నోటిఫికేషన్స్ కొన్ని నోటిఫికేషన్ ఇస్తూ కొన్ని జీవోలు కింద కొన్ని సంబంధించినటువంటి ప్రాసెస్లో ఉండే. ఆ 60,000 ఉద్యోగాలే తప్ప మిగతావి వీళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. ఒక్క 10,000. ఆ 10,000 కూడా ఏంటంటే అప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ నడుస్తుండే. రిటర్న్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ని రద్దు చేసి 504 ఉద్యోగాలకి అప్పటికే నోటిఫికేషన్ ఉంది. రిటర్న్ ఎగ్జామ్స్ జరిగినాయి. వాటిని రద్దు చేసి మళ్ళీ ఒక 60 ఉద్యోగాలు కలిపి 504కి 60 ఉద్యోగాలు కలిపి 564కు ఫ్రెష్ నోటిఫికేషన్ వేసారు. ఒకటి. రెండవది టీచర్ అప్పటికి కూడా టీచర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సుమారు 6,000 ఉద్యోగాలు, 5,800 ఎక్యురేట్ ఎగ్జాక్ట్ ఫిగర్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఉంటుంది. దాని డిఎస్సి నోటిఫికేషన్ వేసిండ్రు. దానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరణ, ఎగ్జామ్స్ డేట్స్ అవన్నీ కూడా అయిపోయినాయి. ఈ ఎలక్షన్స్ కోడ్ వల్ల అవి కొంత ఉంటుంది కదా, ఎలక్షన్స్ కండక్ట్. ఎలక్షన్స్ అయిపోగానే ఆ టీచర్ ఉద్యోగాల డిఎస్సి నోటిఫికేషన్ కూడా రద్దు చేసి మళ్ళీ ఇంకొక అదనంగా 4,000 ఉద్యోగాలని కలిపి 10,000 చిల్లర సంచేంజ్ 10,000 ఎక్కువ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చింది. అంతే తప్ప మిగతాది వీళ్ళు చేసినటువంటి ఇంకేమి లేవు. అన్నీ అంతకుముందు జరిగినటువంటి వివిధ స్థాయిలో వేరియస్ లెవెల్స్లో ఉన్నటువంటి నియామక ప్రక్రియను పూర్తి కాగానే అపాయింట్మెంట్ లెటర్స్ పంచడం తప్ప చేసింది ఏమి లేదు. ఈ రెండేళ్లలో నేను విత్ డేటా చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ దేశంలో ఏ నియామక ప్రక్రియ జరిగినా కూడా నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది. నోటిఫికేషన్ లేకుండా అటెండర్ ఉద్యోగం కూడా భర్తీ చేసే పద్ధతి లేదు మన దేశంలో.
సింగిల్ పోస్ట్ అయినా కూడా నోటిఫికేషన్ వేయాలి. దానికి సంబంధించినటువంటి రోస్టర్ ఏ కేటగిరీలో వస్తుంది, ఏ రిజర్వేషన్ వస్తుంది, ఏ రోస్టర్లో వస్తుంది అన్నది విత్ నోటిఫికేషన్ వేసి భర్తీ చేస్తారు. క్లియర్గా ఉంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు వేసిండ్రు, ఎప్పుడు ఏందని అది. కానీ వీళ్ళు ఎన్నికల్లో చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పెద్ద మనుషులు కానీ, మీరు 2 ఉద్యోగాలు ఊడగొట్టండి. ఒకటికి ముఖ్యమంత్రి కేసీఆర్, 2 కేటీఆర్, 2 ఉద్యోగాలు ఊడగొట్టండి. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మీకు అని చెప్పేసి చెప్పింది. అది నోటి మాటగా చెప్పడం కాదు, అధికారికంగా యూత్ డిక్లరేషన్ పేరిట, యూత్ డిక్లరేషన్ పేరు మీద 2023 మే 8వ తేదీన సరౌండా స్టేడియంలో ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఆ పబ్లిక్ మీటింగ్లో ప్రియాంక గాంధీ గారితో ఆ యూత్ డిక్లరేషన్ తోటి ఆ యూత్ డిక్లరేషన్ చెప్పారు. మరి అధికారంలోకి వచ్చి ఇవాళ 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఆ రోజు యూత్ డిక్లరేషన్లు చెప్పడమే కాదు, అధికారంలోకి వచ్చినాక కూడా మొదటి అసెంబ్లీ సమావేశంలోనే, మొట్టమొదటి సమావేశంలోనే 2023 డిసెంబర్లో జరిగినటువంటి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో చెప్పిండు, డిసెంబర్ 31వ తేదీలోగా, అంటే 2024 డిసెంబర్ 31వ తేదీలోగా, అంటే మేము అధికార సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం అని చెప్పేసి భర్తీ చేస్తామని బాజాప్తా నిండు అసెంబ్లీలో చెప్పిండు. ఇంకా రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఎక్కడో నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యేటటువంటి కోచింగ్ సెంటర్లు, వాళ్ళ ఉండేటువంటి ప్రిపరేషన్ ఉండేటువంటి ఎక్కడ మెయిన్గా అశోక్ నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, ఆ పరిసరాల్లో దిల్సుఖ్నగర్లు, ఇక్కడికి స్వయంగా రాహుల్ గాంధీ గారే వచ్చి నిరుద్యోగులతో కూర్చొని ఛాయ్ తాగుతూ 2 ఉద్యోగాలు కూడా కొట్టండి, 2 లక్షలు ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు బాజాప్తా ఎన్నికల ప్రచారం చేసుకుంటా నిరుద్యోగులను రెచ్చగొట్టి. కానీ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారు ఇటువైపు కన్నెత్తి చూడలే. ఆయన సొంత పార్టీ ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకపోతే అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని ఇంకా వీళ్ళు ఏం చేసినారు, ఇక్కడ మాట్లాడటమే కాకుండా నిరుద్యోగులకు బస్సులు పెట్టి రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారంలో వీళ్ళని తిప్పి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, అబద్ధాన్ని పదే ఒక అబద్ధాన్ని 1,00,000 సార్లు గోబెల్స్ని మించి ప్రచారం చేసిండ్రు, చెప్పించిండ్రు. పిల్లల్ని, నిరుద్యోగుల్ని ఆశపడ్డారు, వాళ్ళని రెచ్చగొట్టిండ్రు, వాళ్ళని ట్రాప్లో పడేసుకొని వాళ్ళు ఆశపడేసరికి సరే ఉద్యోగాలు వస్తాయేమో, ఇంకా వస్తాయేమో అని చెప్పేసి ఆశపడి పాపం వాళ్ళ మాయలో పడి బస్సులు పెట్టి రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం చేసి వాళ్ళ విష ప్రచారం చేసి అయిపోయింది, వాడుకున్నారు. అదే నిరుద్యోగులు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పుడు ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ. కేసీఆర్ గారు గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో 1:50 ఇస్తున్నాడు, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి. మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు ఈ నోటిఫికేషను ఇది ఆగిపోతే దీన్ని రద్దు చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే 1:50కి బదులుగా 1:100 తీస్తాము, మీ అందరికి కూడా మిమ్మల్ని పరీక్ష రాసుకునే అవకాశం ఇస్తామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి. మరి గ్రూప్ 1 నోటిఫికేషను రద్దు చేసిరు, అప్పటికే పరీక్ష రాసినటువంటి దాన్ని రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా అదే 1:50 ప్రకారంగా పోయింది. 1:50 మీరు మాకు మాట ఇచ్చిండ్రు, 1:50 కాదు 1:100 తీస్తామని చెప్పి అభ్యర్థులు ఎంపిక చేస్తాం మెయిన్స్కు ప్రిలిమ్స్ నుంచి అని చెప్పిరు మీరు. మళ్ళీ మోసం చేస్తున్నారు మమ్మల్ని అని అదే నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే వాళ్ళ పిల్లల్ని అదే చిక్కడపల్లి దగ్గర, అదే గాంధీనగర్, అదే అశోక్ నగర్లో వాళ్ళ ఇండ్లల్లోకి పోయి, వాళ్ళ రూమ్లలోకి పోయి కరెంటు బంద్ చేసి పిచ్చ కొట్టుడు కొట్టిండ్రు. మామూలుగా ఆడపిల్లలని కూడా చూడకుండా ఈడ్చుకొని దాష్టికం చూపించినంత అరాచకం చేయాలంతా చేసింది. ఇది జరిగింది. ఇవాళ ఇప్పటికైనా మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇవాళ ఎందుకు చర్చగా మారింది అంటే, మళ్ళీ 2 ఏళ్ళు పూర్తయింది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి
మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పేసి మొదటి సంవత్సరంలో 2 సంవత్సరాలు పూర్తయింది ఒకటి. రెండవ సందర్భం ఏంటంటే మొన్న అసెంబ్లీలో శాసనమండలి సమావేశాల్లో మంత్రి గారు దుద్దుల శ్రీధర్ బాబు గారు ఇంకా ఉద్యోగాలు లేవు, ఇచ్చేది లేదు అంటూ నిరుద్యోగుల పట్ల చాలా చులకనగా తక్కువ చేసి మాట్లాడటంతో మళ్ళీ నిరుద్యోగులకు కడుపు మండి వాళ్ళ కడుపు రగిలి ఇంకా వస్తుంది, రేపు వస్తుందో ఎల్లుండి వస్తాయేమో నోటిఫికేషన్, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు మళ్ళీ ఫ్రెష్గా రేపు వస్తాయేమని ఎదురు చూసినటువంటి వాళ్ళకి శ్రీధర్ బాబు గారి స్టేట్మెంట్ తోటి ప్రభుత్వం యొక్క మోసపూరిత వైఖరి అర్థమైపోయి కడుపు రగిలిపోయి శాంతియుతంగా ధర్నాకు దిగారు దిల్సుఖ్ నగర్లో. అక్కడ లాఠీ చార్జ్ చేశారు, విచక్షణారహితంగా కొట్టిరు దిల్సుఖ్ నగర్లో పిల్లల్ని. నిన్న మొన్న 2 రోజులుగా అక్కడ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర, గాంధీనగర్లో, అశోక్ నగర్లో ర్యాలీ శాంతియుతంగా అక్కడ ధర్నా చేసుకుంటుంటే ఇంకా వాళ్ళని ఏ విధంగా ఎంత దుర్మార్గంగా కొట్టిండ్రో చూసినాం. కొట్టి వాళ్ళని విచక్షణారహితంగా కొట్టి పిల్లల నిరుద్యోగులని వాళ్ళని అరెస్టు చేసి మొదట ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు. అక్కడి నుంచి గాంధీనగర్ పోలీస్ స్టేషన్కి, అక్కడి నుంచి నాంపల్లి పోలీస్ స్టేషన్కి, అక్కడి నుంచి ఇంకెక్కడికో పోలీస్ స్టేషన్. రాత్రి 1-2 గంటల వరకు సాయంత్రం నుంచి ఒక 4-5 పోలీస్ స్టేషన్లు తిప్పి ఎక్కడున్నారో తెలియకుండా ఒక భయానకమైనటువంటి వాతావరణం చూపించారు వాళ్ళ. అది నిరుద్యోగుల పట్ల వీళ్ళకు ఉన్నటువంటిది. ఒకటి ముఖ్యమైనది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పినా, కేసీఆర్ చెప్పినా, ఎవరు చెప్పినా భారతదేశ వ్యాప్తంగా ఈ రాష్ట్రంతో సహా ప్రభుత్వాలు కార్పొరేట్లకు సాగిలపడి అన్ని రంగాలను ప్రైవేటైజ్ చేస్తున్న దేశం. ప్రభుత్వ రంగాలు మొత్తాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. చిన్న ఉద్యోగాలు కూడా దొరకని పరిస్థితుల్లో ఇవాళ 2 లక్షలు 3 లక్షలు ఇచ్చే స్థితిలో, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయా? స్కూల్స్లో కూడా ప్రభుత్వ స్కూల్స్ కూడా క్రమక్రమంగా తగ్గిస్తూ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. మన తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్లో, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అసలు ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉన్నాయా? లక్షలు. రమణ గారు, మీరు మాట్లాడిన దాంట్లో ఒక కార్పొరేటైజేషను, ప్రైవేటైజేషను పెరుగుతుంది కాదంటలే. మరోవైపు ఇదంతా పెరుగుతున్నప్పటికీ కూడా కొన్ని వాస్తవంగానే ఆలోచన చేయాలి. ఒక ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ సేవలు అందించేందుకు ఒక గవర్నమెంట్ సర్వీసెస్ ప్రజలకు, దాని ప్రభుత్వం తరఫున ప్రజలకు అవసరమైనటువంటి అత్యవసర సేవలు, కొన్ని ప్రాథమిక సేవలు అందజేయడానికి ఎంప్లాయీస్ అనేటువంటి ఒక సిస్టమ్, పరిపాలన నడవడానికి విద్యా వ్యవస్థ, హాస్పిటల్స్, ఇవన్నీ వేరియస్ ఉంటాయి. ఉద్యోగులు అనేది తప్పనిసరిగా అపాయింట్ చేసుకోవాల్సింది. దాని సైజు ఎక్కువ తక్కువ ఆ ప్రభుత్వాలకు, ఆ రోజున్న ప్రభుత్వానికి ఉండేటువంటి విచక్షణను బట్టి, ఆ ప్రభుత్వాలకు ఉండేటువంటి సమాజం పట్ల ఉండే ఆ ప్రభుత్వాలకు ఉండేటటువంటి ప్రజల పట్ల ఉండేటువంటి కన్సర్న్ బట్టి అది కొంత ఉంటుంది. వాస్తవంగా 3% వరకు జనాభా నుంచి 3-4% వరకు ఉద్యోగాల్ని నియమించుకునేటువంటి అవకాశం ఈ దేశంలో ఉన్నది. తెలంగాణ జనాభా 4 కోట్లు సుమారుగా. నిజంగా 4 కోట్లు పోతే 3%కి వస్తే 11-12 లక్షల మంది ఉద్యోగాల్ని నేరుగా ప్రభుత్వం కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, కొన్ని ప్రభుత్వమే డైరెక్ట్గా ఉంటుంది, కొన్ని ప్రభుత్వ రంగాల సంస్థల్లో ఉంటుంది, ఆర్టీసీ లాంటిది. తర్వాత ఇంకా కొన్ని టూరిజం వేరియస్ కార్పొరేషన్స్ ఉంటాయి, కార్పొరేషన్ ఎంప్లాయీస్ అని అట్లా ఉంటుంది. మొత్తం 11 లక్షలు ఉంటుంది. అందుకే ఇక్కడ ఒక మాట అయితే చెప్పాలి. మీరు చెప్పినటువంటి ప్రకారం ఇంత జరుగుతున్న క్రమంలో కూడా తెలంగాణలో గడిచిన, అంటే నేను అడుగుతున్నది, మీరు ఉద్యోగుల గురించి అడుగుతున్నారు కానీ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మాట్లాడలేదని. ప్రభుత్వాలు చేస్తున్న అది అతిపెద్ద దుర్మార్గం. ఇది ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నది. దాని గురించి కూడా దీనిలో లింక్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అని ఖచ్చితంగా మాట్లాడాలి. ఎప్పటికైనా ప్రజలకైతే ఒక 3 మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వ ఏ పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ వచ్చినా, ఏది జరిగినా కూడా 3 రంగాలు మాత్రమే తప్పనిసరిగా ఎప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇండియా లాంటి ఇంత వైవిధ్యభరితమైనటువంటి దేశంలో ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, సెక్యూరిటీ, ఇటువంటి రిలేటెడ్ అనేది తప్పనిసరిగా ప్రభుత్వ రంగంలోనే రక్షణ ఇవన్నీ ఉండాలి. మీరు అన్నట్టు ప్రైవేట్ వాటి మాట్లాడుతున్నాయి. అందుకే వ్యూహాత్మకంగానే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే, తెలంగాణ అనేది ఒక భిన్నమైన సమాజం, ఈ దేశంలోని ఒక భిన్నమైన సమాజం.
దీనికి ఉన్నటువంటి అస్తిత్వం కానీ దీనికి ఉన్నటువంటి స్వభావ రీత్యా కానీ రకరకాల కారణాల రీత్యా కేసీఆర్ గారు ఏం చేసిందంటే ఎడ్యుకేషన్ అన్నది చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే గురుకుల ఎడ్యుకేషన్ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మైనారిటీ అన్ని కేటగిరీస్లో కలిపితే ఒక 230 విద్యా సంస్థలు ఉండేది ఇక్కడ తెలంగాణలో అన్ని ఆల్ కేటగిరీస్. ఇవాళ 9 ఏళ్లలో గడిచిన 9 ఏళ్లలో దాదాపు 1075 గురుకుల విద్యా సంస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 1075 గురుకుల అంటే దాదాపు 800 గురుకుల పాఠశాలలు కాలేజెస్ని అన్నిటినీ అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 1000 గురుకుల పాఠశాలని అదనంగా చేయటం అంటే దాంట్లో టీచర్స్ అయితే కావాలి కదా, దాంట్లో రెసిడెన్షియల్ అంటే ఒక టీచర్ ఒకటే సరిపోదు కదా, హాస్టల్ మెకానిజం ఉంటుంది, వాళ్లకు భోజన వసతిది వాళ్ళకి సంబంధించిన మిగతా ఉంటుంది. దాదాపు 7 లక్షల మంది పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి విత్ ఫుడ్ పోషకాహారం ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ స్వభావాన్ని నేచర్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు చేసినారు. ఒకటి. రెండవది, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 70 ఏళ్లలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 5. ఒకటి హైదరాబాద్లో 2, గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజీ, నిజామాబాద్లో ఒకటి రిమ్స్, ఆదిలాబాద్లో ఒక రిమ్స్. 5 ఉండేది. కానీ ఈ గడిచిన తెలంగాణ వచ్చి 9.5 ఏళ్లలో 33 జిల్లాలను ఏర్పాటు చేసి ఆ 5కి అదనంగా మరొక 30 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రైవేట్ కాదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి ఇవాళ ఒక అద్భుతంగా వాస్తవం. ఇంకా పూర్తి స్థాయిలో వాటి వినియోగం కనుక వస్తే దాని ఫలితాలు ప్రజలు కొంతకాలంలో అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టడము అంటే దాంట్లో స్టాఫ్, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ టీచింగ్, తర్వాత దాంట్లో పారామెడికల్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కొన్ని వేల మంది ఉంటారు. అది ఒక గవర్నమెంట్ సెక్టార్లోనే ఉంటారు అది పెట్టడం. రెండవది, దాంట్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు చదువే కాదు 250 బెడ్డెడ్ 250 ప్రతి మెడికల్ కాలేజ్కి 250 పడకల హాస్పిటల్ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇప్పటికి ఆల్రెడీ వినియోగంలోకి వచ్చినాయి. 20 మెడికల్ కాలేజీలు పూర్తి అయి వినియోగంలోకి వచ్చినాయి. అంటే ఉమ్మడి రాష్ట్రంలో 70 సంవత్సరాలలో 5 పెట్టడానికి మనసు రాలే. కానీ ఈ 9.5 ఏళ్లలో 30 మెడికల్ కాలేజీలు అనేది చిన్న విషయం కాదు కదా. ఆ 30 మొదలు పెడితే ఇప్పటికీ 20 పూర్తయినాయి. వాటి అకాడమిక్ యాక్టివిటీసు, మెడికల్ సర్వీసెస్ కూడా పూర్తయినాయి. అంటే ఇది గవర్నమెంట్ సైజు పెంచడమే కదా. ఎందుకంటే మెడికల్ అనేది ఎప్పటికైనా కూడా ప్రభుత్వ ఆధీనంలో, ఎందుకంటే పేద స్థితిమంతుడు సంపన్నుడు ఎక్కడికైనా చేసుకోగలుగుతాడు, ఎక్కడైనా చేసుకోగలుగుతాడు. ఆ మెడికల్ చదవగలుగుతాడు, మెడికల్ సదుపాయాన్ని కూడా పొందగలుగుతాడు. కానీ మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఈ 2 వర్గాలను దృష్టిలో పెట్టుకొని వైద్యం తప్పనిసరిగా ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి, ప్రభుత్వమే ఆ వర్గాలకు అందించడం ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత అన్నటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు అదొక మంచి పని చేశారు. రెండవది గురుకుల ఎడ్యుకేషన్ కూడా దానికోసం. ఇట్లా తప్పనిసరి అవసరమైనటువంటి రంగాలలో కేసీఆర్ గారు కొంత మానవీయ దృక్పథంతో ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి కొంత మానవీయ దృక్పథంతో ఆ ప్రయత్నాలన్నీ చేసి ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టి మన ఇక్కడ ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ పేరు కూడా కొండా లక్ష్మణ్ బాబూజీ పేరు మీద, తర్వాత మన వరంగల్లోని మెడికల్ కాలేజీ నారాయణరావు గారి పేరు మీద మెడికల్ యూనివర్సిటీ, ఇవన్నీ కొత్తగా పెట్టినటువంటి ఇట్లా ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలోని. తర్వాత హైదరాబాద్లోనే ఇంత పెద్ద మహానగరం, కోటి జనాభా నిరంతరంగా ఉండేటువంటి హైదరాబాద్లో 2 గాంధీ ఉస్మానియా తప్ప పెద్ద మెడికల్ హాస్పిటల్స్ ఇంకేం లేవు. కాలేజీలే కదా అవే టీచింగ్ హాస్పిటల్స్ తప్ప ఇంకేం లేవు. నీకు ఇవాళ కొత్తపేటలో ఒక 25 ఎకరాల స్థలంలో 1,000 కోట్ల రూపాయలతోటి పెద్ద హాస్పిటల్ టీమ్స్, తర్వాత ఆల్వాల్లో ఒకటి, మూడవది ఇక్కడే సనత్ నగర్లో ఎర్రగడ్డలో, వీటితో మహబూబ్ నగర్లో ఒకటి. వరంగల్ లాంటి మహానగరంలో హైదరాబాద్ తర్వాత తెలంగాణలో వరంగల్ అన్నది అతిపెద్ద నగరం. ఇంకా చెప్పాలంటే
1000 ఏళ్ల క్రితమే ఒక సాంస్కృతిక వైభవంతో విలసిల్లినటువంటి నగరం వరంగల్. అక్కడ వైద్య సదుపాయాలు లేవు, సరిగ్గా ఏం లేదు. అటువంటి చోట 2000 పడకల హాస్పిటల్ నిర్మాణం కేసీఆర్ గారు చేసింది. ఎందుకంటే ఇది అవసరమైన చోట. మీరు అన్నట్టు ఖచ్చితంగా మనం ఎంత మాట్లాడినా ఇవాళ కొన్ని రంగాల్లో ప్రభుత్వం తప్పుకుంటుంది, ప్రైవేట్ రంగం అనేది డామినేట్ చేస్తుంది, కార్పొరేట్ వ్యవస్థ చొరబడుతున్నది. దాని కారణం కూడా 1990s ఆ ప్రాంతంలో ఈ దేశంలో వచ్చినటువంటి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, ఎల్పిజి మనకు తెలుసు, ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ నేపథ్యంలో WTO తోటి రకరకాల అంతర్జాతీయ దేశాల మధ్యన ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో ఈ ప్రైవేటైజేషన్ అనేది, గ్లోబలైజేషన్ అనేది ఆపలేని స్థితికి వాళ్ళ మన దేశాన్ని నెట్టినాం. అయిపోయింది. అది జరిగి కూడా 30 సంవత్సరాల క్రితం అయిపోయింది. అనివార్యంగా కొన్ని ఐటీ సెక్టార్ ఉంది. మనం ఎంత చెప్పినా ఐటీ సెక్టార్ ప్రైవేట్ రంగంలోనే ఉంటుంది. ప్రభుత్వం అక్కడ కనీసం మినిమం కూడా చేయగలిగే ప్రయత్నం కూడా ఏం చేసే పరిస్థితి లేదు. అది ఇన్సెప్షనే అది మొత్తం ప్రైవేట్ చేతుల్లోకి పోయింది. అట్లా కొన్ని రంగాలు, కొన్ని సర్వీస్ సెక్టార్ అటువంటివన్నీ కూడా కంప్లీట్ కార్పొరేట్స్ అండ్ ప్రైవేట్ శక్తుల చేతుల్లోనే ఉన్నాయి. మనం సమాజం పట్ల ఇంత కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళం కానీ, సమాజం పట్ల ఇంత బాధ్యత ఉన్నటువంటి వాళ్ళం కానీ, సమాజం పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రయత్నం చేయాల్సింది కూడా ఆ తప్పనిసరి అయిన రంగాల్లో తప్పనిసరి అత్యంత అవసరమైనటువంటి రంగాలు మాత్రము తప్పనిసరిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేటట్టుగా, ప్రభుత్వమే వాటిని నియంత్రించేటట్టుగా, ప్రభుత్వం ఆ సేవలు పేద మధ్య తరగతి వర్గాలకు అందించేటట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆలోచనతోటి, ఆ ముందు చూపుతోటే కేసీఆర్ గారు 30 మెడికల్ కాలేజీలు, బై డిఫాల్ట్ మెడికల్ కాలేజీలతో పాటు మెడికల్ చదువు, మెడికల్ సదుపాయం 2 కార్పొరేట్ ఎడ్యుకేషన్తో సమానంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండేటటువంటి పేద మధ్యతరగతి పిల్లలకి గురుకుల విద్యని, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ దేశంలో ఒక అద్భుతంగా తీసుకురాగలిగాను. ఇంకా కొన్ని మీరు అన్నట్టు ఇవి చేయటం కాబట్టి ఈ రంగంలో ఉద్యోగ కల్పనగా జరిగేది కదా. అందుకే గడచిన 9.5 కేసీఆర్ కాలంలో 9.5 సంవత్సరాల్లో చాలామంది ఏమనుకుంటారంటే అత్యధికంగా రిక్రూట్ అయింది పోలీస్ ఉద్యోగాలు అనుకుంటారు. కాదు, పోలీస్ ఉద్యోగాలు కాదు. మెడికల్ ఎడ్యుకేషను, మెడికల్ సర్వీసెస్లో దాదాపు 40,000 ఉద్యోగాలు, పారామెడికల్ స్టాఫ్ కానీ, నర్సులు కానీ, డాక్టర్లు కానీ, ప్రొఫెసర్స్ కానీ, రకరకాల స్పెషలిస్ట్ 40,000 ఉద్యోగాల భర్తీ జరిగింది. ఎందుకంటే బై డిఫాల్ట్ 30 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఆ 30 మెడికల్ కాలేజీలకు స్టాఫ్, డాక్టర్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ కావాల్సింది. వాటిలో ఉండేటువంటి హాస్పిటల్స్కి కావాల్సిందే కాబట్టి మెడికల్, తర్వాత రెవెన్యూ, తర్వాత ఎలక్ట్రిసిటీ. ఇవాళ ఎలక్ట్రిసిటీ కూడా మీరు చూడండి, ఎలక్ట్రిసిటీ అనేది కూడా అత్యంత అవసరమైనటువంటి రంగం. అంతకుముందు ఏమండి, మొత్తం బిఫోర్ మనం తెలంగాణ ఉద్యమంలో, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళని కలిసి పనిచేసినాం. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనం తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇట్లా స్క్రీన్లు పెట్టి, స్టిక్స్ పెట్టి, తెలంగాణ వస్తే చీకటి అవుతుంది, అంధకారం అవుతుంది, తెలంగాణ ఆగమాగం అవుతుంది అని చెప్పాడు. అది మనసులో పెట్టుకున్నటువంటి కేసీఆర్ గారు దాన్ని గ్రహించి వెంటనే చేసిన పని ఏంది, తెలంగాణలో విద్యుత్ రంగము, తెలంగాణ ఇక్కడ వ్యవసాయం కూడా ప్రధానంగా ఆధారపడింది. ఏంటంటే పోరుబావుల మీద ఆధారపడింది కాబట్టి విద్యుత్ మనకు చాలా అవసరం అన్నటువంటిది ఎప్పటికీ అవసరము. పారిశ్రామిక రంగమైన పారిశ్రామిక అవసరాలకు, గృహ అవసరాలకి, మొత్తం వ్యవస్థకి వాళ్ళ విద్యుత్ అనేది అనివార్యం కాబట్టి అది కూడా ప్రభుత్వం స్వాధీనంలో ఉండాలి, ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలన్న ఉద్దేశంతో అప్పటి వరకు తెలంగాణ వచ్చే నాటికి తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 7,000 మెగావాట్లు మాత్రమే. ఇవాళ 9.5 ఏళ్లలో 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తీసుకొచ్చింది. అప్పటికి అంటే అప్పటికున్న దానికి ఇప్పటికున్న దాదాపు 3 రెట్లు పెంచింది. 3 రెట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. అప్పటికున్నది ఒక్కటే మొత్తం 7,000 అయితే తెలంగాణ వచ్చిన వెంటనే నల్గొండ జిల్లాలో దామరచర్ల దగ్గర 4,000 మెగావాట్లతోటి ఒక యాదాద్రి పవర్ ప్లాంట్ని రూపకల్పన చేసింది. నిన్న కాక మొన్ననే 2-3 రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి కమర్షియల్ ఆపరేషన్ డేట్, COD అంటే ట్రయల్ రన్ అంటూ, మామూలు మిగతా భాషలో ట్రయల్ రన్ చేసి ఒక అద్భుతమైన 800 యూనిట్ల మెగా యూనిట్ల పవర్ని జనరేట్ చేసేది 74 అవర్స్లో చేసింది. ఇవన్నీ కూడా విద్యుత్ కూడా తప్పనిసరిగా ప్రభుత్వ రంగంలోనే ఉండాల్సినటువంటిది.
ఎందుకంటే ఇవన్నీ కూడా తప్పనిసరి ఇవన్నీ ఎమర్జెన్సీ సర్వీసెస్, విద్యుత్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇవి కూడా ప్రజలకి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి వీటిని కేసీఆర్ గారు చెప్పకుండానే, ఎక్కడ మాట్లాడకుండానే వాటన్నిటి ఇన్ ప్రాక్టీస్ చేసి చూపించింది. ఇప్పుడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అంటున్నారు. యూత్ డిక్లరేషన్ నెరవేర్చలేదు. అదొక్కటేనా? బీసీ డిక్లరేషన్ ఉంది. చాలా అందరికీ, అన్ని రకాల వర్గాలకి ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఆ హామీల పరిస్థితి ఏంది? ఏమైనా నెరవేర్చినాయా? కొంత నెరవేర్చారా? సగమైన నెరవేర్చారా? పూర్తిగా నెరవేర్చారా? దాని గురించి ఏమనుకుంటున్నారు? రమణ గారు, మీరు అన్నట్టు ఎట్లా అడిగినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 13 డిక్లరేషన్లు ఇచ్చింది. బీసీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషను, మైనార్టీ డిక్లరేషను, ఆదివాసీ డిక్లరేషను, మహిళా డిక్లరేషను, రైతు డిక్లరేషను, ఇట్లా మొత్తం 13 రకాల డిక్లరేషన్లు ఇచ్చింది. ఓవరాల్గా 6 గ్యారంటీలు ఇచ్చింది. వీటన్నిటిలో కలిపి 420 హామీలు ఇచ్చారు వివిధ వర్గాలకి, సబ్బన వర్గాలకి, అన్ని మహిళలు, యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఆదివాసీలు, లంబాడీలు, బీసీలు, ఇవన్నీ కూడా. ఆ 420 హామీలలో 6 గ్యారంటీస్లో ఏది కూడా, ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. సబ్బన్న వర్గాలను మోసం చేసింది, రైతులను మోసం చేసింది. నిరుద్యోగులకేమో అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, ఇవ్వలే. రైతులకేమో అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది, 70 లక్షల మందికి రైతు చేస్తాను లెక్కలు చెప్పింది, వాళ్ళే లెక్కలు చెప్పారు. కానీ చివరికి ఏంటంటే మొక్కుబడిగా 25 లక్షల మంది రైతులకు చేసి దాదాపు 40 లక్షల మందికి ఎగ్గొట్టింది, మోసం చేసి. రైతు బంధు, కేసీఆర్ రైతు బంధు 10,000 బిచ్చం ఇచ్చినట్టు 10,000 రూపాయలు ఇస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి. కేసీఆర్ 2 పంటలకే ఇస్తున్నాడు, మేము 3 పంటలకు ఇస్తామని చెప్పి. అసలు మీరు డిసెంబర్ 3వ తారీఖున మేము అధికారంలోకి వస్తున్నాం, 7వ తారీఖున వస్తున్నాం, అప్పటిదాకా తీసుకోకండి. అప్పుడు తీసుకుంటే మీకు 10,000 వస్తాయి, 2 పంటలకే వస్తాయి. ఆ తర్వాత తీసుకుంటే మీకు 15,000 వస్తాయి, 3 పంటలకు వస్తాయి. కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి. నిజం, మరి ఎక్కడ ఇస్తున్నారా కౌలు రైతులకి? 15,000 అయ్యిందా? లేదు కదా. ఇదంతా మోసం, రైతులను మోసం చేసి, మహిళలకు, పేద మహిళలకు ఇంటికి నెలకు ఒక్కో మహిళకు నెలకు 2,500 రూపాయల చొప్పున అకౌంట్లో ఇస్తామని చెప్పారు. మహిళల్ని మోసం చేసారు. ఆడపిల్లలు చదువుకుంటేందుకు, వాళ్ళకి చదువుకు అటు రవాణా సౌకర్యం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ బైక్ ఇస్తామని చెప్పారు. ఇంటర్మీడియట్ కాలేజీ స్థాయిలో చదివే ప్రతి అమ్మాయికి ఎలక్ట్రిక్ బైక్ ఇస్తామని చెప్పారు. 5 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ చెప్పిండ్రు, ఏవి చేయలేదు, అన్నీ మోసమే. అట్లాగే బీసీలని ఎంత వంచన చేసిండ్రంటే, ఇక మామూలు వంచన కాదు బీసీల విషయంలో. ఆ వంచన ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మేము 6 నెలల్లో బీసీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లని 42% చేసి దానికి రాజ్యాంగబద్ధత కల్పిస్తామని చెప్పారు. కానీ ఎంత డ్రామా నడిపించినారంటే 2 సంవత్సరాలు ఇక అయిపోయింది, చేసేసినాం, ఇక బీసీలు ఇక స్థానిక సంస్థలో 42% కావడమే మిగిలిపోయింది అన్నట్టుగా చెప్పేసి డ్రామాలన్నీ ఆడి, ఓసారి ఆర్డినెన్స్ అన్నారు, ఓసారి చట్టం అన్నారు, ఓసారి జీవో అన్నారు, ఇంకా పార్లమెంట్ అన్నారు, సుప్రీంకోర్టు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. లాస్ట్కు మేము డే 1 నుంచి చెప్పినాం. ఎందుకంటే నేను ఒక బీసీ బిడ్డని. మాకు ఈ దేశంలో 70 సంవత్సరాలుగా బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలకు మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. అది కాకా కలేల్కర్ కమిషన్ కావచ్చు, అది మండల్ కమిషన్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి అనంతరామన్ కమిషన్, కానీ ఏ పేరు మీదైనా కూడా బీసీలని రాజకీయంగా మరణ శాసనం రాసింది బీసీ ప్రయోజనాలకి కాంగ్రెస్ పార్టీ. సరే, ఇంతకాలం అది మోసం చేసింది కదా బీసీలకి, కాస్త తప్పును సరిదిద్దుకుంటుందేమో, నిజంగా చేస్తే ఎవరు చేస్తుందని చెప్పేసి మేము కూడా సంబరపడ్డాం. నేను ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీ ఉద్యమకారుడిగా, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేసిందంటే తడిగుడ్డలతోటి గొంతులు కోసింది. ఈసారి అయిపోయిందన్నట్టు అయిపోయి లాస్ట్కి ఎక్కడికి వచ్చిందంటే సుప్రీంకోర్టు, హైకోర్టు చేసి లాస్ట్కు చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పని చేసి మేము చెప్పినాం.
మీరు చేసే పద్ధతి ఇది కాదు, దీనికి సంబంధించి ఈ దేశంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ దేశంలో తమిళనాడు ఒక మోడల్ ఉన్నది. 93-94లోనే అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారు ఒక చేసుకున్నది, ఆ పద్ధతి ప్రకారంగా పోతేనే అవుతుంది తప్ప అంటే ఏంటది, దానికి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప బీసీ రిజర్వేషన్లకి చట్టబద్ధత నిలబడదు, చట్టబద్ధత రాజ్యాంగబద్ధత ఉండదు అని చెప్పేసి మేము చెప్పినాం. మెయిన్గా అన్ని పార్టీల దగ్గరికి తెలంగాణ కోసం ఏ విధంగానైతే రాజకీయాలకు అతీతంగా తనలాడినామో కొట్లాడినామో బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా మీరు ప్రభుత్వం ఒక యాక్షన్ ప్రోగ్రామ్ అన్ని పార్టీలతోటి అన్ని సంఘాలతోటి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతనే ఒక అఖిలపక్ష సమావేశాన్ని పెట్టండి. దాంట్లో ఒక కార్యాచరణ రూపొందించి ఢిల్లీకి పోదాం ప్రధానమంత్రి దగ్గరికి, మేము పోయి అందరం పోయి కలుద్దాం మీ అధ్యక్షతనే. దానికి పార్లమెంట్లో బిల్లు పెడితే రాజ్యాంగ సవరణ కోసం 9th షెడ్యూల్లో చేర్చడం కోసం అన్ని పార్టీల దగ్గరికి పోయి ఏం పోలేదా, మనం అందరం పోయినాం కదా తెలంగాణ కోసం. అన్ని పార్టీలకు రోజుల తరబడి దరఖాస్తు ఒప్పించి దండం పెట్టినాం, ఒప్పించుకున్నాం కదా. 36 పార్టీలతో ఒప్పించుకొని తెలంగాణ బిల్లుకు మద్దతు కూడా కట్టుకున్నాం. అట్లాగే బీసీ బిల్లుకు కూడా మేము కూడగడతాం మద్దతు. అవసరమైతే ఢిల్లీలో రకరకాల పార్టీలు ఉన్నటువంటి వాళ్ళందరి కాళ్ళు మొక్కైనా మీరు దానికి మద్దతు కూడా కడతామని చెప్పేసి చెప్తున్నాం. ఆ పని చెయ్యలే. అన్ని డ్రామాలు ఆడినరు, నాటకాలు ఆడినరు, బీసీలో ఉసురు పోసుకున్నారు. ఇవాళ ఆఖరికి అంతకుముందు ఉన్నటువంటి 23% రిజర్వేషన్లు కూడా ఇవ్వండి, ఇవాళ 17-18% మించి దాటాలి. ఇవాళ బీసీ రిజర్వేషన్లు మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఎంత మోసం, ఎంత అన్యాయం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమనుందా? అంతకంటే బీసీలో ఉసురు పోసుకొని ఇంకా మళ్ళీ నంగనాచి మాటలు మాట్లాడతారు. ఈ పార్లమెంట్లో చట్టం రాకుండా చేసింది కారణం బీజేపీ కాంగ్రెస్ అంటారా? ఇద్దరు కూడబలుకొని చేస్తున్నటువంటి పని. ఎందుకు అంటే పార్లమెంట్లో బీజేపీ చేయాలి, ఎవరు తీసుకుపోవాలి? ముఖ్యమంత్రి తీసుకుపోవాలి కదా. ఆ రోజు జయలలిత గారు తమిళనాడు విషయంలోనే ఇదే సమస్య వస్తే, ఇందిరా సహాని కేసు నేపథ్యంలో ఇదే సమస్య వస్తే వెంటనే ఆమె ఒక ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీకి పోయి బాజాప్తా క్లియర్గా చెప్తా. అప్పటి ప్రధానమంత్రి కూడా మన తెలుగు బిడ్డే ఉండే పివి నరసింహారావు గారు ఉండే, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి. ఒకటే చెప్పింది, నా రాష్ట్రంలో నా తమిళనాడులో నాకు ఈ రిజర్వేషన్లు చేసుకుంటే తప్ప అక్కడ ప్రజలు శాంతించరు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో మీరు రాజ్యాంగ సవరణ చేసి సుప్రీంకోర్టు ధర్మాసన నేపథ్యంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మీరు నిలబడాలంటే రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ చేసి తప్ప మాకు రిజర్వేషన్లు అవి నిలబడవు. నేను తట్టబుట్ట సర్దుకొని ఢిల్లీకి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండి మద్రాసు నుంచి కాదు ఢిల్లీలో కూర్చొని నా రాష్ట్రాన్ని పరిపాలిస్తా. అప్పటి వరకు నేను ఢిల్లీ కదిలేది లేదు. మీరు పార్లమెంట్లో బిల్లు రాజ్యాంగ సవరణ చేసి నా రిజర్వేషన్లకు రక్షణ కల్పిస్తే తప్ప, రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి ఢిల్లీని వదిలిపెట్టిపోను అని చెప్పేసి స్వయంగా ఆమె నిరాహార దీక్ష కూర్చుంది జయలలిత గారు. అప్పుడు ఆ పరిస్థితుల్లో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేసి తమిళనాడు రిజర్వేషన్ రక్షణ కల్పించింది. మేము అదే పద్ధతి చెప్పినాం. మేము టీఆర్ఎస్ పార్టీగా మధుసూనాచారి గారి అధ్యక్షతను కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పగానే మేమందరం ఒక 25 మంది పోయి తమిళనాడు పోయి కూడా స్టడీ చేసి వచ్చినాం. రిపోర్ట్ ఇచ్చినాం, ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారిని కలిసి రిపోర్ట్ ఇచ్చినాం. మేము పోయి వాళ్ళు ఎక్కడ చేసుకున్నారు, ఏ విధంగా చేయగలిగారు, ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అని చెప్పి మేము ఇన్ డీటెయిల్డ్గా మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ అక్కడికి పోయి వచ్చి స్టడీ చేసి వచ్చి చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినాం, ముఖ్యమంత్రి గారికి చెప్పినాం ఈ పద్ధతి చేయండి. అది కదా. ఎందుకు వీడు చేసి ప్రధానమంత్రి దగ్గరికి పోవాలి, అందరిని తీసుకొని పోవాలి. ఎందుకు తీసుకుపోడు? ఎందుకు అంటే ఆయన బడే బాయి, ఈయన చోటే బాయి. ఈయనను కాపాడుతుంది ఆయనే. కాబట్టి ఆయన ఇప్పుడు అఖిల పక్షాన్ని తీసుకుపోయి అక్కడ ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేస్తే బీజేపీ ద్వంద్వ వైఖరి కూడా బయటపడుతుంది కదా. బీసీలు అర్థం చేసుకుంటారు కదా. ఆ బీసీలకు బీజేపీ చేసే మోసం కూడా ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి అది తెలియనియొద్దు. అందుకే ఈయన ఇక్కడ నాటకాలు ఆడతాడు, అక్కడ కాపాడుతూ కేవలం ఉత్తుత్త ఆట, ఏదంటాడు డమ్మి ఆట ఆడినట్టు ఆడుతుంటారు. మీరు అన్నట్టు రేవంత్ను కాపాడుతుంది మోడీ అంటున్నారు. విరుద్ధమైన పార్టీలు రెండు, కాంగ్రెస్ బీజేపీ. అసలు రేవంత్ను ఆయన ఎందుకు కాపాడుతాడు? ఈ విషయాలన్నిటి మీద రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడు?
రమణ గారు, మీరు కూడా ఒక తెలంగాణ బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా మనసు పెట్టి కొట్లాడినటువంటి వాడు. తెలంగాణ రాజకీయాలు, తెలంగాణకు శక్తులు, తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణ అనుకూల శక్తులు ఎవరు, తెలంగాణ రాజకీయాలు ఎవరు, ఎట్లా ఉన్నాయి, ఎట్లా జరిగినాయి, ఏం జరిగినాయి, ఏ పరిస్థితుల్లో తెలంగాణ తెచ్చుకున్నామో మీకు కూలంకుషంగా తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అందరు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నారు. అది ఉత్త అబద్ధం. కేవలం కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నటువంటి ఎన్డీఏ బి టీం ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇక్కడ ఉన్నది. కేవలం కాంగ్రెస్ జెండా కండువ మాత్రమే కప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ. చంద్రబాబు నాయుడు ఏ కూటమిలో ఉన్నాడు? ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. ఎన్డీఏ కూటమి నాయకుడు ఎవరు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిపి నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, ఇక్కడ తెలంగాణలో ఉన్నది. దానికి ఇక్కడ గోదావరి నదీ జలాల విషయంలో జరుగుతున్నటువంటి వ్యవహారం వంచన, ద్రోహం కానీ, కృష్ణానది జలాలకు జరుగుతున్నటువంటి నదుల విషయంలో కానీ, గడిచిన 2 ఏళ్లలో జరుగుతున్నటువంటి వ్యవహారం కానీ, ఇంకా చాలా విషయాలు కానీ, తెలంగాణ ఆనవాళ్లకు సంబంధించి కానీ, తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల పేరు మీద జరుగుతున్నటువంటి నియామకాలకు ఇచ్చినటువంటి విషయం కానీ, చాలా పరిపాలనా వ్యవహారాలలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇవాళ అద్దం పడుతున్నాయి నేను చెప్పిన దానికి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా ఎవరు సమాధానం చెప్పాలంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలకి కాంగ్రెసు రాహుల్ గాంధీ ఆదేశాలకు అనుగుణంగానో రాహుల్ గాంధీకి తెలుసో జరుగుతున్నాయి అనుకుంటే ఇంకా అది నేను కూడా జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వాడిని. నేను అంత అమాయకుండా, అంత లోతైన అవగాహన పరిజ్ఞానం లేకుండా ఉన్నటువంటి వాడిని కాదు. కాకపోతే ఇవాళ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారం కోల్పోయి 3 రాష్ట్రాలకే పరిమితమైంది కాబట్టి, తెలంగాణ అందులో బలమైన రాష్ట్రం కాబట్టి, ఇక్కడ ఏమీ అనలేని పరిస్థితుల్లో వీళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులకి ఇది ఒక తెలంగాణ ఒక పెద్ద వనరుగా ఉంది కాబట్టి ఒక డిపెండెంట్ పార్టీగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే రేవంత్ రెడ్డి వాళ్ళని ఇండైరెక్ట్గా, ఇంకో మాట లేపాలంటే బెదిరించి తాను కాంగ్రెస్ పార్టీని బెదిరించి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఆదేశాలకు అనుకున్నది. ఇక్కడ కొనసాగుతున్నది ఇండియా కూటమి ప్రభుత్వమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఓకే రవి, ఈ రాజకీయాలు వదిలేస్తే మీ వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్లైన సామాజిక పరమైన కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో మీ నియోజకవర్గంలో, మీ మండలంలో మావోయిస్టు నాయకుడు చనిపోయారు. చాలా పెద్ద ఊరేగింపు జరిగింది, సభ కూడా జరిగింది. దాంట్లో మీరు చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. సభ ఏర్పాట్లలో కావచ్చు, అంతకుముందు సంస్మరణ సభ కావచ్చు, అంతిమ సంస్కారంలో కావచ్చు, చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. చాలా ఆవేశంగా కూడా మాట్లాడారు మీరు. దానికి మీకు ఎందుకు అంత ఒక బీఆర్ఎస్ రాజకీయాల్లో ఉంటూ మీరు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వస్తుంది? రమణ గారు, నేను తెలంగాణ సామాన్య కుటుంబం నుంచి, మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని. ఈ తెలంగాణ 100 ఏళ్లలో సరే అంతకుముందు పక్క పెడితే అనుభవించినటువంటి వేదన, ఆవేదన, ఆక్రందన, భరించినటువంటి హింస, దోపిడీ, అణచివేత అంతా ఇంత కాదు. దానికి బలైనటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఇంకా చెప్పాలంటే బహుజన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు బాగా బలైనటువంటి వాళ్ళు. ఇక్కడ జరిగినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పెత్తందారి, భూస్వామ్య ఈ వర్గాలకు, పటేల్, పట్వారీ ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగా తెలంగాణ తిరగబడి ఇవన్నీ అనుభవించి మీరు చెప్పినటువంటి, నేను పేరు చెప్తున్నాను, పాక హనుమంతు, ఎలియాస్, గణేష్ ఊకే, ఇంకా రాజు దాదా అని వేరు పేర్లతో పనిచేసింది. ఆయన మా పక్కూరే. ఆయన నేను చదువుకున్నది కూడా ఒకటే స్కూల్. ఆయన ఎప్పుడో 45 ఏళ్ల క్రితం వీటన్నిటికీ ఎదిరించి పీడిత ప్రజల పక్షాన, ప్రజల కోసం
ఒక సాయుధ పోరాటం తప్ప మార్గం లేదు అని చెప్పేసి వెళ్ళి దండకారణ్యంలో ఒక ఆదివాసీల తరఫున ప్రజల కోసం నిలబట్టి కొట్లాడినటువంటి నాయకుడు. 2, ఈ దేశ సంపద, ప్రకృతి వనరులు కొందరు కార్పొరేట్లకు, కొంత సంపన్నులకు, బహుళజాతి కంపెనీలకు కాదు, ఈ దేశంలోని ప్రజల ప్రాథమిక అవసరాలకే ప్రజలందరూ హక్కుదారులుగా ఈ దేశ సంపద వనరులు దక్కాలని అనేక దాన్ని నిలబడి జీవితాంతం పనిచేసినటువంటి వాడు. నేను తెలంగాణలో ఈ తెలంగాణ ప్రాంతం కోసం ఎవరు నిజాయితీగా కొట్లాడినా తనలాడినా వాళ్ళ రాజకీయాలతో సంబంధం లేకుండా వాళ్ళ పక్షాన వాళ్ళ కోసం బాసటగా నిలబడ్డటువంటి వాళ్ళం. మా కుటుంబానికి కూడా ఒక నేపథ్యం ఉంది కాబట్టి అది నా కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యమే కారణం కావచ్చు, నేను పెరిగిన వాతావరణమే కావచ్చు. తెలంగాణ కోసం ఎవరు నిజాయితీగా మాట్లాడినా వాళ్ళని నేను వాళ్ళ కష్టమో లేకపోతే వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ పట్ల గౌరవభావంతో, ఆదరణ భావంతో ఉన్నటువంటి వాడిని. పాక హనుమంతు సాయుధ పోరాట రాజకీయాలతోటి నాకు సంబంధం ఉందా లేదా అన్నది కూడా ఇవాళ చర్చ కాదు. వాటిని నేను అంగీకరించానా అన్నది కూడా ఇవాళ సందర్భం కాదు. ఎందుకంటే నేను ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి, ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి, పార్లమెంటరీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వాడిని. ఇక నేను ఏ రాజకీయాల పట్ల ఉన్నది, నేను రాజ్యాంగబద్ధంగా పనిచేసేటటువంటి వాడిని. ఈ దేశంలో ప్రజలకు హక్కులు కల్పించింది, ప్రజలకు సామాన్యులకి రక్షణగా ఎప్పటికైనా నిలబడింది రాజ్యాంగం అని చెప్పేసి సంపూర్ణంగా నమ్మేటటువంటి వాడిని. ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అందరికీ దక్కాలని గొంతెత్తి మాట్లాడేటటువంటి వాళ్ళ తన జీవితాంతం ఈ ప్రాంత ప్రజల కోసము, పేద ప్రజల కోసం జీవితాన్ని, వ్యక్తిగత భోగభాగ్యాలను, వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని ఉన్నత చదువులు చదువుకొని 4.5 దశాబ్దాల క్రితం అండి, ఇవాళ కాదు, ఉన్నత చదువుకొని సమాజాన్ని మార్చడమే పేద ప్రజల కోసం చెప్పేసి పోయినటువంటి ఒక వ్యక్తి, ఒక దేశ రాజకీయాలని ప్రభావితం చేసేటటువంటి ఒక స్థాయికి దిగినటువంటి ఒక వ్యక్తి నా ఊరు మనిషి అయినందుకు, ఒక బీసీ బిడ్డ అయినందుకు, ఓ తెలంగాణ బిడ్డ అయినందుకు నేను తప్పనిసరిగా నాకు ఆయన ఒక అనాథలాగానో లేకపోతే అనామకంగానో మట్టిలో కలిసిపోకూడదు, ఎట్లాగో ప్రాణం తీసిండ్రు. కనీసం ఆయన అంతిమ సంస్కారమైన ఈ సమాజానికి గౌరవప్రదంగా చేయాలి సమాజంలో అనే ఉద్దేశంతోనే నేను అది నా బాధ్యత అనుకున్నాను తప్ప ఆయన రాజకీయాలతో కానీ ఇంకో నాకు సంబంధం లేదు. కాబట్టే నేను ఖచ్చితంగా సరే ఇవాళ ఉన్నటువంటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు తెలుసు, ఆ కాంటెక్స్లో ఎవరి మాట్లాడినా ఎటువంటి వచ్చినా కూడా ప్రజల కోసం నిలబడేటటువంటి వాళ్ళ కోసము, వాళ్ళ కనీసం తుది శ్వాస విడిచినప్పుడైనా వాళ్ళ పట్ల మనం గౌరవభావం లేకపోతే, వాళ్ళ రామాయణమే చెప్పిందండి, మహాభారతం చెప్పింది, పురాణ ఇతిహాసాలు ఇవాళ చెప్తున్నాం కదా. పురాణ ఇతిహాసాలు, ఏ పురాణ ఇతిహాసం తీసుకున్నా కూడా మనిషి శత్రువైనా ఎవరైనా కూడా అంతిమ సంస్కారం గౌరవప్రదంగా దక్కాలని చెప్పేసి పురాణ ఇతిహాసాలు చెప్తున్నది. మనం అది ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు మనం వల్లిస్తుంటాం కదా, చెబుతుంటాం కదా ప్రవచనాలుగా. తప్పెట్లయితే ఒక పాక హనుమంత్ అనేటటువంటి ఒక ప్రజల కోసం తన జీవితాన్ని, కుటుంబాన్ని వదిలేసి 45 ఏళ్ళు అటువైపు చూడుకున్నటువంటి వ్యక్తి కోసం చెప్పిన నేను తప్పు అనుకుంటలేను. అదొక నాకు నా ప్రాంతం నుంచి, నా ఊరు నుంచి వచ్చినటువంటి కాబట్టి నేను ఒక మానవీయంగా ఉండేటటువంటి వాడిని కాబట్టి, సమాజం పట్ల కన్సర్న్తో ఉండేటటువంటి వాడిని కాబట్టి తప్పనిసరిగా నేను అది బాధ్యత తీసుకొని చేసిన. అది సరే, తర్వాత ఎవరన్నా దాన్ని ఇంకేమన్నా ఎటువంటి వక్రీకరణలు ఎటువంటి చేసినా కూడా నేను వాటికి నేను బాధపడాల్సిందేం లేదు, భయపడాల్సిందేం లేదు. అది నేను దానికేం ఇబ్బంది కూడా లేదు. నిజంగా ఒకవేళ అటువంటిదే వస్తే, సుష్మా స్వరాజ్ గారు బీజేపీ పార్టీ కదా, తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డల చావులను తల్లడిల్లి పార్లమెంట్లో అవుట్రైట్గా సపోర్ట్ చేసింది. ఆ కారణంగానే ఆమె చనిపోయిన రోజు కూడా నేను సేమ్ పాక హనుమంత్ గారి పట్ల ఏ స్పందన చూపించినానో సుష్మా స్వరాజ్ గారి పట్ల కూడా అదే స్పందన చూపించిన. నాకు ఒకటే, ఇప్పటికైనా ఎప్పటికైనా తెలంగాణ సమాజం కోసం నిజాయితీగా నిబద్ధతతోటి పనిచేసేటటువంటి వాళ్ళు ఏ రాజకీయాల్లో ఉన్నా కూడా నేను తప్పనిసరిగా స్పందిస్తాను, అదే పద్ధతిలో ఉంటాను.
ఓకే రవి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.